చిత్తూరు జిల్లాలో పట్టున్న ఫ్యామిలీ నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారసులు ఒకరేమో రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొకరేమో విభజిత ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కూటమి పార్టీలతో కలిసిన బ్రదర్స్ ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకరేమో ఎంపీగా, మరొకరేమో ఎమ్మెల్యేగా పోటీకి సై అంటున్నారు. మరి అన్నదమ్ములు ఒక్కటైతే అధికార పార్టీ పరారేనా? నల్లారి బ్రదర్స్ నయా హిస్టరీ లిఖిస్తారా? లెట్స్ వాచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ నాయకుని పేరు తెలియని వాళ్లుండరు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన సహోదరుడు 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. చిత్తూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీనే అయినా 2 సార్లు ఓటమి తలుపు తట్టింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు ఆ బ్రదర్స్. వాళ్లే నల్లారి బ్రదర్స్. నిన్నమొన్నటి వరకు రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ కావటం తమ్ముడు నల్లారి కిషోర్లో నూతనోత్సాహం నింపిందట. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా రాజకీయాలను శాసించిన కుటుంబం వారిది. పీవీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసులుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు అన్నదమ్ములు కిరణ్, కిషోర్లు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. మాజీ సీఎం నల్లారి కిరణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్లిద్దరూ తొలిసారి ఒకే పార్లమెంట్ స్థానంలో వేర్వేరు పార్టీల నుంచి ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో నల్లారి బ్రదర్స్ రాజకీయ ట్రాక్ గాడిలో పడిందా అనే చర్చ సాగుతోంది. పీలేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్ని ఉత్సాహపరుస్తున్నారు. పీలేరులో నల్లారి ఫ్యామిలీకి మంచి పట్టుంది. వాయల్పాడు నియోజకవర్గం ప్రస్తుతం వాల్మీకిపురం పీలేరులో కలిసిపోయింది. గతంలో పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి పీవీ నరసింహారావు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అలాంటి నల్లారి ఫ్యామిలీకి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్గా, స్పీకర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక పీలేరు నుంచి 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పీలేరులో 2 సార్లు వైసీపీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి జగన్ అదే చింతల రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక టీడీపీ నల్లారి కిషోర్కు రెండోసారి టికెట్ కేటాయించింది. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కిషోర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం కూడా నల్లారి కిషోర్ పోటీపై క్లారిటీ కూడా ఇచ్చింది. పీలేరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాజీ సీఎం కిరణ్ 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీలో చేరి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పీలేరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. అన్నదమ్ముల్లో ఒకరు రాజంపేట ఎంపీగా చేస్తుంటే పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకరు ఎన్నికల బరిలో ఉండటంతో ఉమ్మడి చిత్తూరు పాలిటిక్స్లో ఆసక్తికర పరిణామంగా మారింది. దశాబ్దాలకు పైగా ఏపీ పాలిటిక్స్లో ఉన్న నల్లారి కుటుంబానికి ముందు నుంచి కాంగ్రెస్తోనే అనుబంధం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్కి దూరంగా ఉండిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పీలేరు అసెంబ్లీకి పోటీపడ్డ నల్లారి కిషోర్ 2017లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. ఇక 10 ఏళ్ల తర్వాత ఏపీ పాలిటిక్స్లో రీఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇలా కూటమి పార్టీలతో ఒక్కటైన ఆ ఇద్దరు బ్రదర్స్ పోటీ ఈసారి ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఆ ఇద్దరు బ్రదర్స్ని ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తారా? చూడాలి.